విద్య, సకల ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ముగ్గురమ్మల మూల కుటుంబం మాత్రమే మనకి ఇవ్వగలదు. ఆవిడ ఇస్తేనే మనకి చదువు మాత్రం, శక్తి మాత్రం, మనకి విద్య మాత్రం, ధైర్యం ఏదైనా ఆవిడ ప్రసాదించిన వరమే అని మనందరికీ కూడా తెలిసిన విషయమే. అటువంటి ఆ అమ్మవారిని అంబా నీరాజనం, ఆ అమ్మవారికి నీరాజనాన్ని మనం సమర్పించుకుంటూ ఆ నృత్యంలో అర్చించుకుంటూ మీ ముందుకి
తను అలంకరించుకొని ఆ రుక్మిణి ప్రవేశ దరువుని ఆవిడ ఎలా అయితే ఉంటుందో అటువంటి రూపలావణ్య సౌందర్యాన్ని మనకి వివరించడానికి వస్తుంది చిరంజీవి ఓవా ప్రవస్తి. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే తను 6th క్లాస్ చదువుతుంది. నా దగ్గర ఒక 4 సంవత్సరాలు అయింది. ఈరోజు తనది 100వ ప్రదర్శన. ఈరోజు ఇక్కడ యాక్చువల్గా వీళ్ళదే ప్రోగ్రాం కొన్నికలలో ఉండాలి, ఒక చిన్న అవాంతరం వల్ల అది ఆగిపోయింది. కానీ ఈరోజు మరి భగవంతుడి సంకల్పం చూడండి, ఎక్కడ జరగాల్సింది ఎక్కడ జరుగుతుందో. మేము అనుకోలేదు కదా ఈ ప్రోగ్రాం ఇక్కడ ఉంటుంది అని, కానీ ఈరోజు తనది ఇక్కడ 100వ ప్రదర్శన. చాలా గ్రాండ్గా అనుకున్నారు వాళ్ళు, కానీ ఇక్కడ చేయడం జరుగుతుంది ఆ ప్రదర్శన. మరొకసారి మీరు గట్టిగా చప్పట్లతో ఆ చిరంజీవిని ఆశీర్వదించారు. ఆ నటరాజస్వామి కృపా కటాక్షాలు తనకి మెండుగా కలగాలని ఆ గురువుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఈ కంప్యూటర్ రంగంలో కూడా పిల్లలు తమ చదువును బ్యాలెన్స్ చేస్తూ తను మళ్ళీ డాన్స్ క్లాసులకు వచ్చి, ముఖ్యంగా తల్లిదండ్రుల శ్రమ చాలా ఉంటుంది. తల్లులు ముఖ్యంగా వాళ్ళు కూడా వర్కింగ్ ఉమెన్స్ అయినా కూడా మళ్ళీ ఆఫీసుల నుండి గబగబా వచ్చేసి మళ్ళీ ఆ పిల్లల్ని డాన్స్ క్లాస్కి తీసుకువచ్చి మళ్ళీ ఇక్కడ నేర్పించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి హోంవర్క్స్ చేయించి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ వాళ్ళ దైనందిన కార్యక్రమాలు, బాక్సులు కట్టడాలు, మళ్ళీ స్కూల్కి. కంటే నాళం వయోగీతం అస్తే నార్థం ప్రదర్శయత్ చక్షుభ్యం దర్శయత్ భావం పాదాభ్య తాళమాచరి. అంటే కంఠముతో ఒక వేదిక మీద ఒక ప్రదర్శన చేయాలి అంటే తమకు తాము తెలియకుండానే ఒక వినూత్నమైన కొత్త ప్రక్రియ వాళ్ళు, అంటే ఒక ఏకాగ్రత కుదుర్చుకొని వాళ్ళు ఇక్కడ ప్రదర్శన చేయవలసి వస్తుంది. ప్రతిరోజు డాన్స్ క్లాస్కి రావడం, అక్కడ ఆ గీతాలకి అర్థాలని నా ద్వారా తెలుసుకోవడం, ఆ చిన్న వయసులోనే వాళ్ళు గీతార్థాలని తెలుసుకొని ఆ రుక్మిణీదేవి అంటే ఆ పిల్లకి, మామూలు పిల్లలు 6th క్లాస్ చదివే పిల్లకి తెలియదు, కానీ ఈ పిల్లలకి తెలుసు. ఎందుకు తెలుసు అంటే వీళ్ళు అది నేర్చుకుంటున్నారు. ఆ విద్య భగవంతుడి ప్రసాదితమైన
చనిపోయిన సందర్భంగా ఆ గురువుగా నేను ఒక చిన్న సత్కారం చేయదలుచుకున్నాను. అలాగే ఈ చిరంజీవికి సత్కారం చేయడానికి వాసంతి గారిని అలాగే అన్నపూర్ణ సేవా ట్రస్ట్ మెంబర్స్ ఉన్నా కూడా రావాల్సిందిగా కోరుతున్నాను.
ఎందుకంటే ఒక్కొక్కసారి తనకి ఫుల్ ఫీవర్ ఉన్నా కూడా పాపం ఏ ప్రోగ్రామ్ అన్నా తను చాలా బ్రహ్మోత్సవాలు, కాణిపాకం, అలాగే తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు, శ్రీరంగం, రేపు తనకి కాశీలో అయోధ్యలో ప్రోగ్రాం ఉంది. వచ్చే నెల 3వ తారీఖు కాశీ బయలుదేరి వెళ్తున్నాము. అయోధ్యలో కూడా తనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చదువుతో పాటు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా మళ్ళీ 100 ప్రోగ్రాములు వరకు వాళ్ళు రాసుకొని గుర్తుపెట్టుకొని చాలా పుణ్యక్షేత్రాల్లో, ముఖ్యంగా తల్లిదండ్రులకు మీరు చప్పట్లతో అభినందించాలి. ఎందుకంటే అక్కడ వరకు, ఆ స్థాయి వరకు ఆ తల్లిదండ్రుల కృషి కూడా వెనక చాలా ఉంటుంది. అందుకని పెద్దలు చెప్తారు, చిన్నతనం నుండే పిల్లలకు లలిత కళల్లో ఏదైనా సంగీతము, సాహిత్యము, శిల్పము, చిత్రలేఖనం, వీటిల్లో లలిత కళల్లో ఏదైనా ఒకటి నేర్పితే వాళ్ళకి మంచేది చెడేది అనేది వాళ్ళకి ఈజీగా అవగాహన అవుతుంది. అందుకని పెద్దలు చెప్పిన మాటలో ఆ తల్లిదండ్రులు పయనిస్తున్నారు, ఒక సాంస్కృతిక వారధులుగా నిలబడుతున్నారు. కాబట్టి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిరంజీవికి చిరు కానుక అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తదుపరి అంశం సురేంద్ర గారు ఈ చిరంజీవిని ఆశీర్వదించు చిన్న బహుమతి కానుక ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. పరమేశ్వర. తదుపరి అంశం భక్త ప్రహ్లాద నృత్యాంశాన్ని